అవకాశం వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎందుకు ఇచ్చినారు? మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా ఎందుకు నన్ను పిలిచినట్టు వాళ్ళు మాట్లాడుకునేదానికి నేను ఎందుకు రాను? నేను అదే సార్ మీకే ఇచ్చా, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది సార్, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. నేను కావాలని మీకేం ఆపలేదు. తర్వాత మళ్ళీ మధ్యలో ఆయన ఇచ్చినారు కదా. లేదు అలా ఏం లేదు, అలా ఏం లేదండి. మీకు కంటిన్యూ మీకే ఇచ్చాం, మీరే కంక్లూడ్ చేయండి. అదేం లేదు, ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, మీరు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడలేదు కదా, ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలా, మీరు మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే సార్ కొంచెం ఆగండి సార్, మాట్లాడతాం. ఆగండి సార్, రైట్ మాట్లాడండి. పిఠాపురానికి సంబంధించి పదే గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. పిఠాపురంలో ఒక ఎమ్మెల్యే కానీ మా క్యాండిడేట్ ను పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ లేని సందర్భం నేను చూసిన కళ్ళతో. మరి అది ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో, ఎందుకంటే జరుగుతుందో అది వాళ్ళకి తెలుసుకోవాలా. మరి అదే మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ ఉంది కదా, జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు కదా, వాళ్ళు ఎక్కడా ఎక్స్పోజ్ కాలేదు కదా, వాళ్ళు ఎక్కడా ఎక్స్పోజ్ కానిలేదు కదా. అదే నియోజకవర్గంలో లోకేష్ గారు బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు కదా, ఆన్య పార్టీ ఆఫీస్ ఉంది కదా. మరి వీళ్ళ పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకరు గీకచ్చు కదా, వీళ్ళు గీకలేదు కదా. మరి వీళ్ళు గీకినప్పుడు వాళ్ళు పదే ఎందుకు గీకాల్సి వచ్చింది? ఈయనకి ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఆపోజిట్ గా ఆయన పదే మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఆర్థికంగా బ్రహ్మాండమైన డెవలప్ చేయాల్సినంత అవసరం ఇప్పుడేమొచ్చింది? రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి కష్టపడే వాళ్ళు ఎంతో మంది లేరా? కష్టపడిన వాళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేయాలా? మరి వర్మ గారిని ఒక్కరిని ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ దెబ్బ తగలనో అక్కడ దెబ్బ తగిలేట్టుగా చేయాలనే ఆలోచన వీళ్ళలో ఉంది కాబట్టి ఆయన ఏ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పోయి ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఆయన ఫోటో కాకుండా ఈయన ఫోటో ఎందుకు పెడతారు? ఈయన ఫోటో ఈయన పార్టీ ఆఫీసులో పెట్టుకుంటారు, వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు పెట్టుకుంటారు? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడే, ఓ పార్టీలో పార్టీ పెట్టుకున్నాడు. ఆ రోజు 21 సీట్లకు తగ్గి చేతులు కట్టుకొని వీళ్ళు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కదా. ఆ రోజు 40 నుండి 30 నుండి లాస్ట్ 21 సీట్లు ఇచ్చినా కూడా ఒప్పుకొని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ రోజు మెడబట్టి దొబ్బలాకి ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏది బుద్ధిముడితే అది మాట్లాడి ఎవరో మాకంట అవసరం అంట. మాకేం అవసరం అయ్యా? మీరు ముగ్గురు ఉన్నప్పుడు ఓడించి మీసం మెలేసి సీట్లో కూర్చోవడమే మా గొప్పతనం తప్ప, మీరెవరో పోటీ చేస్తే మేమే ఓడిపోతామని మీరే సిద్ధులాగా చెప్పుకొని మీరు వచ్చి మేమేదో మనకి పుల్లలు పెడతామంటా, లడాయి పెడతాం. మాకేం అవసరం మీ గురించి? మీరు తండుకొని వస్తున్నారు. ఆ రోడ్లో చూసినా మీరే కొట్టుకుంటున్నారు, ఆ నియోజకవర్గంలో మీరే రేపులు చేస్తున్నారు, ఎక్కడ చూసినా మీరే కబ్జా చేస్తున్నారు, ఎక్కడ చూసినా మీ నాయకుల్లో దోపిడీ చేసుకుంటున్నారు, మీరు మిమ్మల్ని కొట్టుకుంటున్నారు. మీరు మమ్మల్ని గురించి ఎందుకు మాట్లాడతారు? మా గురించి మేము చూసుకుంటాం, మా పార్టీ ఏదో మేము చూసుకుంటాం, మా పార్టీ నాయకుడు, మా జెండాను, మా కార్యకర్త, మా నాయకుడు మేమే ఉండాలనుకున్నాం, మేమే పోటీ చేస్తాం, మేమే గెలుస్తాం. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మీరు సింగిల్ గా అయినా మీరే గెలుస్తామంటారు నెక్స్ట్ టైం. ముగ్గురిని ఓడిస్తాం, అదే మా గొప్పతనం. కలిసి గెలిచినప్పుడే మా గొప్పతనం తప్ప మీరే ఓడిపోతామని మీరు ఒప్పుకున్నారు. మీరు ముగ్గురు కలిసికపోతే ఓడిపోతామని ఒప్పుకున్నారు కాబట్టి మేము ముగ్గురు కలిసినప్పుడు ఓకే మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. మీ అభిప్రాయం అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. వేణు గారు. పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 ప్రయత్నిస్తే ప్రశాంత్ లాంటి వ్యక్తులు చెప్తున్నారు. ఇక్కడ పొత్తు పెట్టుకున్నంత మాత్రం ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయింది, అదేదో తప్పుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అదే టీవీలో ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎంతో చివరి వరకు ప్రయత్నం చేశాడని ప్రశాంత్ కిషోర్ మీడియా ముందు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ రోజు లోకేష్ గారు ఏదైతే ఆయన టాలెంట్ చూస్తే ఆ పార్టీ ఆయనకి ఆ పదవి ఇచ్చిందే కానీ ప్రభుత్వంలో ఆయన ఏదో ముఖ్యమంత్రి చేస్తారని ఇంకోటి చేస్తారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఎందుకో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు టీవీల ముందు, సోషల్ మీడియాల ముందు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారికి స్లీపింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారా అని వీళ్ళు జోకులు వేయడము, వీళ్ళు శాశ్వతంగా మేమే అధ్యక్షుడు, ఎవరు అధ్యక్షుడు కాదని ఒక చట్టాన్నే చేశారు వీళ్ళు. వాళ్ళ పార్టీలో ఒక రెవల్యూషన్ ఇచ్చారు, దాన్ని కోర్టు మొటికాయలేసింది. ఆ విధంగా పర్మనెంట్ శాశ్వతంగా ముందుకోలో అధ్యక్షులుగా ప్రతి 2 years కో 1 year కో 3 years కో రైట్ సార్. చివరిగా ఏమంటారు సార్ వేణు గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి మీరు. వేరే పార్టీలు ఎక్కడ జరగదు. రైట్ వేణు గారు. లొకేషన్ బాగా కూడుకుంటూ కూర్చున్నారు.
రైట్. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వేణు గారికి ఏముందంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది, మళ్ళీ మా నాయకుడు ఎందుకన్నట్టు అన్నాడు. మీకన్నా మీరు ఎక్కువ పొలంలో పెట్టారు 24 ముందు. మీరు కలుస్తారా, మీరు కలవండి చూద్దాం, మీరు వినపోతారా, మీరు వినకపోతే చూద్దాం, మీరు కలిసి వస్తారా అని రకరకాలుగా మాట్లాడినారు. రాష్ట్రపతులు ఏం చేశారు? భగవంతుడే వాడు ఉంటాడు, ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలో ఆడు ఇస్తాడు. రైట్. ఈ రోజు మీరు చెప్పినంత మాత్రం లోకేష్ గారు నేను చెప్పినంత ముఖ్యమంత్రి వాళ్ళు ముగ్గురు చేస్తారు. ముందు మీ నాయకుడు కనీసం ఆ 11 చూస్తూ కన్నా వచ్చి అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పండి. రైట్. వేణుగోపాల్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, ఈ టాపిక్ మళ్ళీ వేరుగా వెళ్తుంది. మీ అభిప్రాయం అయితే అర్థమైంది. అంతే అసెంబ్లీకి వచ్చి మీ ఏదేదో మీ అవసరాల కోసం వాడుకునేది కాదు. అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేసేది? ప్రజాధనం ఎందుకు నాకు ఖర్చు పెట్టేది? అసెంబ్లీకి రాలేని వ్యక్తులు ఓటింగ్ ఎందుకు? రైట్. ఈ చర్చ వేరే వైపు వెళ్తుంది. ఎస్, ధన్యవాదాలండి వేణుగోపాల్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.